హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ APEPDCL ఆల్రెడీగా జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ వచ్చింది. చాలామంది అప్లై చేశారు, ఇంకా అప్లై చేద్దామని ప్రయత్నిస్తున్నారు. కాకపోతే కొంతమందికి సర్వర్ అవ్వటం లేదు, కొంతమందికి ఫీజు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫీజు పేమెంట్ అవుతుంది కానీ నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళటం లేదు. ఇలాంటివన్నీ కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే గ్రేడ్స్ కొంతమంది ఎంటర్ చేస్తారంటే జీపీఏ కానీ కొంతమంది మార్క్స్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. నేను ఈరోజు చెప్పబోయేది ఏంటి అంటే, మీరు అప్లై చేసేటప్పుడు మిస్టేక్స్ చేస్తున్నారు కదా, అంటే మిస్టేక్స్ అంటే సర్వర్ అవ్వకపోవడం ఇవన్నీ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఓవర్ రైట్లో కొన్ని మిస్టేక్స్ అయితే చేయటం అవుతుంది. అంటే నేమ్కి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ జరగటం అవుతుంది. సో ఇవన్నిటికీ కూడా ఇంపార్టెంట్ డేస్ అంటే అప్డేట్ అయిన రోజు అయితే 26 నుంచి 28 సెప్టెంబర్ స్పెషల్గా ఇవ్వటం అయితే జరిగింది. సో మీరందరూ ఎడిట్ చేసుకోవచ్చు, ఎడిట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ టోటల్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఈరోజు మనం చూద్దాం. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా. సో ఇక్కడ మీరు వర్రీ కావాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ పర్టికులర్గా జీపీఏ ఆప్షన్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇంక్లూడింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ ఎడిషనల్ టు మార్క్స్ అండ్ గ్రేడ్స్ ఇన్ ఎస్ఎస్సి అండ్ ఐటీఐ ఆర్ ఇంటర్ వొకేషనల్. ఇవన్నీ కూడా టోటల్గా మాడిఫైయింగ్ డేట్ కూడా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. సో ఎవరైతే ఇప్పటివరకు అప్లై అయితే చేశారో వాళ్ళైతే 26th అండ్ టు 28th వరకు మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక ముందు అప్లై చేసిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అప్లై అయితే చేయండి. నేను ఆల్రెడీగా ఎలా అప్లై చేయాలి అనేది క్లియర్గా నేను వీడియో అయితే చేయటం జరిగింది. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఫీజు పే చేసేటప్పుడు ఫీజు ఒకవేళ మీ అకౌంట్లో కట్ అయిపోయి ఉంటే మీకు మళ్ళీ రీఫండ్ అయితే వచ్చేస్తుంది. కాకపోతే మీరు 24 hours అనేది వెయిట్ చేయండి. ఎందుకంటే మీరు 24 hours వెయిట్ చేశాక మళ్ళీ రీలాగిన్ అయితే మీకు క్లియర్గా మళ్ళీ ఫస్ట్ నుంచి ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీకు మెసేజ్ వస్తుంది, కాకపోతే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళటం లేదు. నేను కూడా ఒక 2 అప్లికేషన్లు ఫిల్ చేసేటప్పుడు సేమ్ ఇదే ప్రాబ్లం అయితే అయ్యింది. కాకపోతే నెక్స్ట్ డే 10 తర్వాత ట్రై చేస్తే అది అయ్యింది. సో మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అది అక్కడితో వదిలేసి నెక్స్ట్ డే ట్రై చేయండి. ఎందుకంటే సర్వర్ అనేది అప్డేట్ అవుతూ ఉంటే మీకు ఈజీగా అవుతుంది అనమాట. సో మీకు హాల్ టికెట్స్ అనేది డౌన్లోడింగ్ 2/10/2021 నుంచి 9/10/2021 వరకు ఉంటుంది. ఆల్రెడీగా ఎగ్జామ్ అయితే 10వ తారీఖుని ఎగ్జామ్ అయితే ఉంది, 12:45 11 to 12:45. ఓకే. అండ్ నెక్స్ట్ సిలబస్ అయితే ఇక్కడ ఆల్రెడీగా నేను మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా ఐటీఐ మీద 80 క్వశ్చన్స్ ఇస్తారు, 1 hour 45 minutes, 80 మార్క్స్. నాన్ టెక్నికల్ అయితే టోటల్ టెక్నికల్ క్వశ్చన్స్. ఆల్రెడీగా మోడల్ పేపర్ అనేది కూడా నేను పెట్టడం జరిగింది. సో మోడల్ పేపర్ కూడా మీరు చూడండి. అండ్ నెక్స్ట్ ముఖ్యంగా ఇక్కడ వేరే ట్రేడ్స్ అని అంటున్నారు, ఓన్లీ ఎలక్ట్రికల్ మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. అండ్ ప్రిపరేషన్ ఏంటంటే మీరు స్టార్టింగ్ నుంచి ఏషియన్ పబ్లికేషన్స్ కానీ లేదంటే నిమీ బుక్ కానీ మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. అండ్ బిట్స్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి, టాపిక్ వైజ్గా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ ఇచ్చిన సిలబస్ ప్రకారంగా టాపిక్ వైజ్గా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా ఈ టాపిక్ వైజ్గా క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీకు ప్రాబ్లం అనేది ఇంకా రెక్టిఫై అవ్వకపోతే అంటే మీరు సపోజ్ ఎగ్జామ్ ఫీజు పే చేసి ఎగ్జామ్ ఫీజు కట్ అయిపోయి మీ మరోసారి మీరు ఎగ్జామ్ ఫీజు పే చేసి ఎగ్జామ్ ఫీజు కట్ అయిపోతే, ఒకవేళ ఏమైనా టెక్నికల్ క్వారీస్ కానీ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9391005006కి ఈ నెంబర్కి కాల్ చేయండి. 10:30 నుంచి 1 o'clock వరకు ఉంటారు, ఆల్ వర్కింగ్ డేస్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్కి కాల్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా రెస్పాండ్ అయితే అవుతున్నారు. వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. సో మీరు ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయొచ్చు. అండ్ ఇంకా ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి, ఎందుకంటే టైం అయితే లేదు, ఆల్మోస్ట్ ఇంకా 1 month మాత్రమే ఉంది. సో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.